విజయబాబు గారు. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి శుశ్లోకం పైన హిమాద్రి నుండి భువి భూలోకము నుండి ఎస్తోకాంబోధి పయోధి నుండి పవన్ అంధలోకము చేరే గంగా కూలంకుశ పెక్కు భంగుల వివేక భ్రష్ట సంపాతము. అంటే వివేకులే సర్వభ్రష్టులుగా ఎంత పతనానికి వెళ్తారనేది చెప్తా ఉంది పోతన గారి పద్యం. కానీ ఇక్కడ పవన్ అనేటువంటి ఒక సర్వభ్రష్టుడు సినిమా అంటే బలమైనటువంటి ప్రచార మాధ్యమైన సినిమా రంగంలో పాపులర్ అయితే ఆడపిల్లలు ఎంతగా అన్యాయానికి గురవుతారనేటువంటిది చూసాం. అటువంటి ఒక సర్వభ్రష్టుడికి విశేషమైనటువంటి అభిమానులు తోడైతే ఆ అభిమానులను ఎలా నట్టేట ముంచుతాడనేది ఇప్పుడు చూస్తున్నాం. ఆ సర్వభ్రష్టుడు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే రాజకీయాలు ఏ విధంగా తయారవుతాయి అనేటువంటిది నిన్న అతని ఉపన్యాసాల ద్వారా చూసాం. తర్వాత మాట్లాడితే ఏం చెప్తాడంటే సముద్రం ఒకటి మన గుంటూరు శేషేంద్ర శర్మ గారిది, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గరికి వెళ్ళదు, పర్వతం ఎవడికి తలవంచదు. కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు మాత్రం ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి సాష్టాంగ పెడతాడు, చంద్రబాబు నాయుడికి తలవంచుతాడు, చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడానికి ఆహా ఊహో అని చెప్పని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. నిన్న జరిగినటువంటి ప్రసంగంలో అతను ఇచ్చినటువంటి ప్యాకేజీకి మొత్తం మీద 10 న్యాయం చేశాడు. అంటే సినిమాల్లో అయితే ఇటీవల కాలం అన్ని ఫ్లాప్ అయినాయి, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడంలో మాత్రం చాలా అత్యద్భుతంగా నటించాడని చెప్పాలి. అయితే ఇక్కడే మీరు గతంలో ఇతను పూనకాలు వచ్చి పిచ్చి మాటలు పిచ్చివాగుడు వాగుతూ ఉంటే జనాలు ఉర్రూతలూగి చప్పట్లు కొట్టేవాళ్ళు. కానీ ఈసారి జాగ్రత్తగా గమనించినట్లయితే అలాంటి స్పందన కనిపించలేదు. ఎందుకన్నట్లయితే వాళ్ళు కూడా మోసపోయారు. నేను మొదటి నుంచి చెప్తున్నానండి, ఇతగాడు పచ్చి మోసగాడు, పచ్చి అవకాశవాది, సర్వభ్రష్టుడు అని చెప్పని నిన్న జరిగినటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలు కేవలం తెలుగుదేశం వాళ్ళని ఇంప్రెస్ చేయటమే తప్ప జన సైనికులు ఎక్కడో కూడా ఇదవలేదు. తర్వాత అతని కుసంస్కారం ఎంతసేపు అతనుకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే తన పెళ్ళాల గురించి, తను కొట్టేసినటువంటి వ్యవహారాల గురించి పదే దాన్ని 10 సార్లు మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటాడు. తర్వాత పెళ్ళాలనే పదం తప్పు అంటాడు. సినిమా రంగంలో ఉన్నాడు, సినిమాల్లో బాపు గారు లాంటి మహా గొప్ప దర్శకుడు కూడా మిస్టర్ పెళ్ళాం అని చెప్పని ఒక సినిమా తీశాడు. పెళ్ళాం ఊరు వెళితే, పెళ్ళాం అని చెప్తే వినాలి, రౌడీ గారి పెళ్ళాం, 2 పెళ్ళాల ముందు పెళ్ళాం అనేది చక్కటి అచ్చమైన మంచి తెలుగు అండి. అయితే అతగాడికి తెలియదు కాబట్టి ఏదో పిచ్చివాడు వాగుతాడు. తర్వాత ఇంకొకటి అక్కడ ఆసక్తిగా గమనించాల్సింది ఏంటంటే 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు అని మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా అనౌచిత్యంతో అసహ్యకరమైనటువంటి పదంతో 4 నువ్వు అన్నట్టు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ వేదిక మీద ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని ఆ సభకు అటెండ్ అయిన వాళ్ళు చెప్పారు. మరి ఆయన ఎందుకు మనస్తాపానికి గురయ్యాడో నాకైతే తెలియదు, కానీ చాలా మనస్తాపానికి గురయ్యాడంట. 4వ విషయాన్ని ఇట్లా తిప్పి మాట్లాడుతున్నాడు ఏంటి, నేను ఈయనకి ఎంత ఊడిగం చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను. అంటే మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి ఒక సర్వభ్రష్టుడు రాజకీయాల్లోకి రావటం వల్ల మనకి కూడా ఇష్టం లేకపోయినా పొద్దున్నే ఇలాంటి అసహ్యకరమైనటువంటి అంశాల గురించి అనివార్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్తున్నాను, అంతే తప్ప మరొకటి కాదు. తర్వాత మాట్లాడితే అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి విజయబాబు గారు. ఆయన అసలు పాతాళం నుంచి పైకి రాకుండానే నేను పాతాళాన్ని దొక్కుతానని జగన్ అంటే ఏంటి? అంతకుముందు రాజధాని కుల రాజధాని అని చెప్పిన ఆయన నవనగరాలని చెప్పి ప్రచారం చేయటువంటి తల విడ్డూరంగా ఉంది. అన్నిట్లోనూ డబుల్ స్టాండర్డ్స్ అయినా చంద్రబాబుని మించిపోతున్నాడు ఈయన. ఇప్పుడు ఆత్మస్థుతి పరనింద అన్నట్టు సాగిన నిన్న అతగాడి ప్రసంగం మరి ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశాడో తెలియదు, కానీ ఇక్కడ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమంటాడు, ఇంతింతై వటుడింతై అని చెప్పని మళ్ళీ అక్కడ ఇంకొక పద్యాన్ని అందుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నప్పుడు 3 అడుగుల భూమి గురించి మాట్లాడుతూ పాతాళాన్ని తొక్కుతున్నాడు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే 3 అడుగులతో పోలికతో 3 ఎంపీ సీట్లు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అడిగింది ఇతను, ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అంటే అక్కడ బలి చక్రవర్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇచ్చిన వాడిని పాతాళానికి తొక్కుతాను అన్నాడు. కనీసం ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా నోటికి ఏదొచ్చినట్టు మాట్లాడితే అక్కడ ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉలిక్కిపడ్డాడు. ఎవరిని పాతాళానికి తొక్కుతానంటాడు? ఇచ్చింది ఎవరండి అక్కడ?
చంద్రబాబు కదా 24 సీట్లను 3 అడుగుల్లాగా 3 సీట్లు. కాబట్టి ఆ పాతాళానికి ఎవరిని దొక్కుతాడు అంటే కనీసం వాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఇతను కనీసం దాన్ని మనం మాట్లాడచ్చా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. ఆ పూనకాలతో వెర్రిమర్రి మాటలతో చెలరైపోయి మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఇంకోటి ఏమంటాడు, ఇతనంట స్నేహానికి చాలా ఇది ఇస్తాడంట. ఎంతమందిని ముంచాడండి. ఇప్పుడు ఎంతమందిలో అలో లక్ష్మణ అని ఆస్తులు అమ్ముకున్నాం, నమ్ముకొని తిరిగాం. ఆ రోజు నేను మీకు పెద్ద లిస్టే చెప్పాను. తోట చంద్రశేఖర్, మాదాస్ గంగాధరం దగ్గర నుంచి ఎంతమందిని నమ్మి వెళితే వాళ్ళని నట్టేట్టు ముంచాడో ఆ లిస్ట్ అంతా మనం చెప్పుకుంటానేమో. ఇప్పుడు తాజాగా నియోజకవర్గాల్లో వాళ్ళని కూడా ముంచుతున్నాడు. అసలు జనసేన పార్టీకి ఒక రాజకీయ కార్యకలాపాలు, ఆందోళనలు, చిన్నా చితగా ఇవన్నీ నమ్ముకొని తిరిగింది ఎవరంటే కందుల దుర్గేష్ అనే అతను. ఆ కందుల దుర్గేష్ని కూడా నువ్వు తీసుకెళ్లి తాకట్టు పెట్టేయడానికి సిద్ధపడ్డావంటే నీ క్రెడిబిలిటీ ఏంటి, నీ స్నేహం ఏంటి, నీ నమ్మకం ఏంటి? ఇది వాళ్ళు జన సైనికులు ప్రశ్నిస్తున్నారు, మనం కాదు. అలాంటి ఒక పచ్చి దివాళా కోరుడు, కించిత్ సంస్కారం లేనోడు, కించిత్ మంచి మర్యాద తెలియనటువంటి వాడు పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నాడంటే తర్వాత వీటి గురించి మాట్లాడతాడు. విజయబాబు గారు ఒక్క నిమిషం, ఒక్క పాయింట్కి సమాధానం చెప్పండి. మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడచ్చు. అగ్ని తెలుగుదేశం పార్టీ అంటే నిప్పు అంట, అగ్ని అంట, దానికి గాలి తోడైందంట. నిజంగానే ఇట్లాంటి గాలి ప్రకటనలు చంద్రబాబు లాంటి వాళ్ళు చేస్తే వైసీపీకి నిప్పెట్టినట్లా, రాష్ట్రానికి నిప్పెట్టినట్లా? అసలు ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ నిప్పు అయిపోయిందంటే అయ్యా మొత్తం కాలిపోయిందా ఏంటి? అసలు నాకేం అర్థం కాలేదు ఆ పాయింట్. చంద్రబాబు గారు కూడా మతి శుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్టుంది. తెలుగుదేశం పార్టీ నిప్పో కాదో తెలియదు కానీ పప్పు అనే సంగతి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బాగా ప్రచారం పొందింది. గూగుల్ మాధ్యమాల్లో కూడా చూసినట్టయితే అదే మాట మనకి కనిపిస్తుంది అనేది వాస్తవం. అది పప్పు, ఇదేమో తుక్కు అండి, అంటే స్క్రాప్. ఈ స్క్రాప్ గాడు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఎంత జిగుప్సాకరంగా ఉందంటే ఇతని ప్రసంగాలు. మాట్లాడితే భార్యల గురించి మాట్లాడతాడు, లేదు అంటే తను ఏదో నిజాయితీ పరుణని చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటాడు. తర్వాత ఇతనికి వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతను కసి ఉండాల్సిన రీజన్ ఏమి లేదండి. చంద్రబాబు నాయుడు గారి కోపాన్ని తన కోపంగా మార్చుకొని అతన్ని ఇంప్రెస్ చేయడం కోసమే ఎంతసేపు తపన పడుతున్నటువంటి పరిస్థితి తప్ప మరొకటి కానే కాదు. తర్వాత 2.4 ప్రశ్నేస్తున్నా, 2.40 ఎకరాల భూమి, ల్యాండ్ పూలింగ్ భూమిని కారు చౌక 8 లక్షలకు కొట్టేసిన నువ్వు నీ నిజాయితీ గురించి వీటి గురించి మాట్లాడితే ఎవడంటే నమ్మేది? మనకి ఇప్పించమనండి, కొందాం. 8 లక్షలు కాదు, 15-20 లక్షలకు కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఆ భూమి దొరుకుతుందా అంత చౌక? నువ్వు కారు చౌకగా స్థలం లింగంనేదే కూడా కొట్టేసి నువ్వేంటేదో నీ నిజాయితీ గురించి నువ్వు మాట్లాడతావు. ఎంత అసహ్యకరమైనటువంటి ఇదండి. అంటే గతంలో కొంతమంది జన సైనికులు నమ్మినా ఇవాళ అతని గాడి ప్రసంగాలు నమ్మే పరిస్థితుల్లో లేడు కాబట్టే సమస్యల గురించి స్పృశించకుండా శాపనార్థాలతోనూ వాటితో తన ప్రసంగం ఉదయాడు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మొత్తం ల్యాండ్ కొట్టేశాడని గతంలో తిట్టాడు, ఇప్పుడేమో పొగుడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక దిగజారుడు సభ. నిన్న చెప్పాలన్నట్లయితే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇద్దరు కూడా ఓడిపోతున్నాం, మనం దారుణంగా ఓడిపోతున్నాం, మనకి ఇంకా ఇంతకంటే లేదనేటువంటి ఒక పూర్తి నిరాశ నిస్పృహల మధ్య సాగినటువంటి సభ తప్ప మరొకటి కాదని చెప్పాలండి.